హాయ్ ఎవ్రీవన్, ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్కి సంబంధించి టుడే ఇస్ ద లాస్ట్ క్లాస్. అంటే ఈ క్లాస్తో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. క్లియర్? అలాగే ఈరోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్, అట్ ద సేమ్ టైం చాలా ఈజీ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 articles ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 articles, వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్? తెలుగులో రాసుకోండి. 4 వస్తువుల కొన్న వేల 3 వస్తువుల అమ్మిన వేలకు సమానమైతే లాభ శాతము ఎంత? రాశారు కదండి. ఓకే, క్వశ్చన్ చదివి అర్థం చేసుకుందాం ఒకసారి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 articles, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 articles ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 articles, అంటే ఏమని చెప్తున్నాడు? 4 articles యొక్క కాస్ట్ ప్రైస్, 4 articles యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 3 articles యొక్క సెల్లింగ్ ప్రైస్కి సేమ్ అంటున్నాడు. సేమ్ అంటే ఏంటి? ఈక్వల్. 4 articles యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 3 articles యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంటున్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. 4 articles యొక్క సిపి అనేది 3 articles యొక్క ఎస్పీకి సేమ్ అంటే ఏంటి? ఈక్వల్ అని చెప్తున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ యూస్ చేస్తే మీకు క్వశ్చన్ చాలా తక్కువ టైంలో సాల్వ్ అవుతుంది. ఓకేనా? ఏంటి ఆ షార్ట్ కట్ అంటే సింపుల్గా లాజిక్ అప్లై చేద్దాం. ఏంటంటే అది ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. ఇదే షార్ట్ కట్. దీన్నే మీరు ఫార్ములా అని పిలవచ్చు, లేదంటే దీన్నే షార్ట్ కట్ అని పిలవచ్చు. బట్ ఈ సమ్మని మీరు ఒకవేళ జనరల్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏంటి? కొన్ని ఆర్టికల్స్ యొక్క జాగ్రత్త వినాలి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలో కూడా చెప్తాను, జాగ్రత్త వినండి ఒకసారి. కొన్ని ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కొన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సేమ్గా ఉంటే, ఇక్కడ ఈ వర్డ్ చూడండి, సేమ్ అన్నా ఈక్వల్ అన్నా సరే మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి, ఈ షార్ట్ కట్ యూజ్ చేసుకోండి. ఇంకోసారి చెప్పించండి, ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే కొన్ని ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్, కొన్ని అంటే ఇక్కడ ఎంత? ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ 4 articles. సో ఈ క్వశ్చన్ కాసేపు పక్కన పెడితే జనరల్గా మాట్లాడుకుంటే మనం కొన్ని ఆర్టికల్స్ యొక్క సిపి అనేది కాస్ట్ ప్రైస్ అనేది ఇంకొన్ని ఆర్టికల్స్ యొక్క ఎస్పీకి సేమ్గా ఉంటే అయిపోయింది. ఒకవేళ నేను క్వశ్చన్లో ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ అడిగాడు, ఒకవేళ నేను లాస్ పర్సంటేజ్ అడిగినా సరే నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో క్లియర్గా అర్థమైంది కదండి ఎప్పుడు ఏది యూజ్ చేయాలో. నీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్లో కొన్ని ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కొన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సేమ్ ఉంటే క్వశ్చన్ చదివితే మనకు అదే అర్థం అవుతుంది. 4 articles యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 3 articles యొక్క సెల్లింగ్ ప్రైస్కి సేమ్ ఉంది. సో ఏం చెప్తాను? ఈ ఫార్ములా యూస్ చేసుకోండి ఆర్ ఈ షార్ట్ కట్ యూస్ చేసుకోండి అని చెప్పాను. సో ఈజీగా గుర్తుంటుంది కదండి, ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. మళ్ళీ చెప్తాను, ఇక్కడ నిన్ను ఫైండ్ అవుట్ చేయమంటుంది గెయిన్ పర్సంటేజ్. ఒకవేళ వేరే క్వశ్చన్ అంటే ఇలాంటి క్వశ్చన్లోనే ఒకవేళ నిన్ను ఇక్కడ లాస్ పర్సంటేజ్, నష్ట శాతం ఫైండ్ అవుట్ చేయమని అడిగినా సరే నువ్వు ఈ ఫార్ములాని యూస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్. సార్ మరి దీంట్లో ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి? అంతేగా మీ డౌట్. ఇచ్చిన ఫార్ములా ఎక్స్ అంటే ఏ వాల్యూ వేసుకోవాలి, వై అంటే ఏ వాల్యూ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ అనేది జాగ్రత్తగా వినాలి. నేనేం మాట్లాడుతున్నాను? ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్స్ అంటే ఏ వాల్యూ, వై అంటే ఏ వాల్యూ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో నీకు ఇచ్చిన క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్కి సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది చూసారు, కాస్ట్ ప్రైస్కి సంబంధించిన నెంబరు ఇక్కడ 4 articles క్లియర్గా ఇచ్చాడు. అది ఎప్పుడు కూడా మనకి ఎక్స్ వాల్యూ అవుతుంది గుర్తుపెట్టుకోండి. సో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ వాల్యూ. సో అలాగే సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన ఇచ్చిన నెంబర్ అనేది వై అవుతుంది. అంత మించి ఇంకేమీ లేదు. సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100 అది గుర్తుంటుంది. బట్ ఏది ఎక్స్ వాల్యూ ఏది వై వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ కొన్న వేళ, అండ్ వై వాల్యూ ఈజ్ ఆల్వేస్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ. ఇది గుర్తుంటుందండి. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 అంటే 4 దేనికి సంబంధించింది? కాస్ట్ ప్రైస్ సంబంధించింది. కాస్ట్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ, సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ ఎప్పుడు కూడా 3, నెంబర్ ఎప్పుడు వై వాల్యూ అయిపోయింది. సో మన దగ్గర ఎక్స్ అంటే ఎంత? 4, వై అంటే ఎంత? 3. సో ఎక్స్ ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో 4 పెట్టండి, ఈ ఫార్ములాలో వై ప్లేస్లో 3 పెట్టండి. అంత మించి ఏం లేదు. రండి స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్ అంటే ఎంత? 4. తర్వాత ఏముంది? మైనస్. వై అంటే ఎంత? 3. తర్వాత ఏముంది? బై ఉంది. అగైన్ వై అన్నాడు. వై అంటే ఎంత? 3. తర్వాత ఏముంది? ఇంటూ ఉంది. తర్వాత 100 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు. సో 4 - 3 అంటే వాట్ ఇస్ ద వాల్యూ? 1. 1/3 ఇంటూ 100. సో టోటల్గా 1/3 ఇంటూ 100 ఆన్సర్ ఎంత అండి? 100/3. ఇది ఏంటిదండి? మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఏంటిది? ఫ్రాక్షన్ ఫార్మాట్. అంతేనిది భిన్న రూపం ఇది. సో జనరల్గా మనకి ఎప్పుడైనా ఏ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే మాట్లాడాలి. మ్యాక్సిమం మనం ఎప్పుడు కూడా లోయెస్ట్ ఫామ్లో పెట్టడం ట్రై చేస్తాం, ఆర్ సింప్లెస్ట్ ఫామ్లో పెట్టడం ట్రై చేస్తాం, అవునా కదా? సో 100/3కి సంబంధించి లోయెస్ట్ ఫామ్ చెప్పండి.
అంటే ఏంటి లోయెస్ట్ ఫామ్ అంటే ఏంటి బోత్ న్యూమరేటర్ డినామినేటర్కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇంకా మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే న్యూమరేటర్ డినామినేటర్ ఈ రెండు నెంబర్లో వచ్చే కామన్ టేబుల్ కావాలి మనకి, ఒక కామన్ ఎక్కం. సో ఏ టేబుల్లో కానీ ఏ ఎక్కంలో కానీ 100/3 ఈ రెండు నెంబర్స్ ఒకేసారి రావు కాబట్టి సో 100/3 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సింప్లెస్ట్ ఫామ్. 100/3 అనేది సింప్లెస్ట్ ఫామ్ కాబట్టి ఇదే మీ ఆన్సర్. అండ్ ఇంకోసారి చెప్తాను, ఒకవేళ నీ ఆన్సర్ ఇలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే ఏంటండి 100/3 కాకుండా మీ ఆన్సర్ ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే ఈ 100/3ని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి ఆన్సర్ చూసుకోవాలి. అర్థమవుతుంది కదండి. ఆన్సర్ అయితే ఇదే. ఒకవేళ మీకు ఇచ్చిన ఆప్షన్లో మనందరికీ తెలుసు ఫ్రాక్షన్స్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చని తెలుసు. ఒకవేళ ఈ ఫ్రాక్షన్ ఇచ్చిన ఆన్సర్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తే నువ్వు 100/3కి సంబంధించి మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకొని, అంటే తెలుగులో మిశ్రమ భిన్నం రాసుకొని ఆన్సర్ చెక్ చేసుకోవాలి. సో అర్థం ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్. నేను ఇందాక మీతో మాట్లాడాను ఏమని, ఈ రోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం చాలా ఈజీ క్లాస్ అని చెప్పాను. ఓకే, సెకండ్ క్వశ్చన్ రండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 pence ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 pence, ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో ఎవరైనా చేయగలం అనుకుంటే చేసేయండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఏంటి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ వై వాల్యూ. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని కాస్ట్ ప్రైస్ బదులు సెల్లింగ్ ప్రైస్ పెట్టి సెల్లింగ్ ప్రైస్ బదులు కాస్ట్ ప్రైస్ పెడితే మీ ఆన్సర్ రాదు. నేను చాలా క్లియర్ కట్గా చెప్తాను. ఏమని చెప్తాను, కాస్ట్ ప్రైస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ వై. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. తెలివిని వాళ్ళు రాసుకున్న తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 పెన్నుల అమ్మిన వేల 7 పెన్నుల కొన్న వేలకి సమానం అయితే లాభశాతము ఎంత రాశారు కదండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చదివి అర్థం చేసుకుందామా. ఇందాక చెప్పినట్టుగానే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 pence, ఓకే 6 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్, 6 పెన్నుల యొక్క అమ్మిన వేల అనేది ఈజ్ ఈక్వల్. ఇందాక మీకు చెప్పాను సేమ్ అన్నా ఈక్వల్ అన్నా సరే రెండు ఒకటే. ఓకేనా. సో 6 పెన్నుల అమ్మిన వేల, సో 6 pence సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అని చెప్తున్నాడు. దేనికి ఈక్వల్? 7 pence యొక్క కాస్ట్ ప్రైస్కి 7 పెన్నుల కొన్న వేలకి ఈక్వల్ అంటున్నాడు. సో జనరల్గా ఇలాంటి రైమింగ్ వచ్చినప్పుడు, అంటే ఇలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనం ఏది యూస్ చేస్తాం, కొన్ని పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కొన్ని పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉన్నా సేమ్ ఉన్నా సరే ఈ ఫామ్లో యూస్ చేయాలి. ఏది x - y/y × 100. అలాగే కొన్ని పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కొన్ని పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అన్న, కొన్ని పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్ కొన్ని పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అన్న, రెండిట్లో ఏది ఇచ్చినా సరే మీరు ఇది యూస్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయింది కదా అని చెప్పి. నో ప్రాబ్లం. ఈ క్వశ్చన్ వచ్చండి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయినా, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయినా నువ్వు యూస్ చేయవలసిన ఫార్ములా ఇదే. అలాగే ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ నీకు గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమని, ఒకవేళ లాస్ పర్సంటేజ్ నష్ట శాతం ఫైండ్ అవుట్ చేయమన్నా సరే నువ్వు యూస్ చేయవలసిన ఫార్ములా ఇదే. అది గుర్తుపెట్టుకుంటాను. స్టార్ట్ చేద్దాం. సో మనకు అర్థమైపోయింది. క్వశ్చన్ రీడ్ చేయగానే ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు మనం, x - y/y × ఈ ఫార్ములా యూస్ చేయాలని చెప్పి చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఐడెంటిఫికేషన్ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూడంగానే మైండ్లోకి వచ్చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్కి సార్ ఏం చెప్పారు, x - y/y × 100 చెప్పారు. ఎప్పుడు యూస్ చేయాలో కూడా చెప్తాను. ఏంటి, కొన్ని ఆర్టికల్స్ అనేది ఏ వస్తువైనా అవ్వచ్చు, అక్కడ బుక్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆర్టికల్ ఉంది. కొన్ని ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది కొన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అయినా సేమ్ అయినా నీవు ఇదే ఫార్ములా యూస్ చేయి. అలాగే ఇప్పుడు రివర్స్లో మాట్లాడుకుందాం. ఏంటి రివర్స్, కొన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది కొన్ని ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయినా నువ్వు యూస్ చేయాల్సిన ఫార్ములా ఇదే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములా రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ ఏంటి వై వాల్యూ ఏంటి చూసుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కాస్ట్ ప్రైస్, ఓన్లీ కాస్ట్ ప్రైస్ గురించి చెప్తాను. కాస్ట్ ప్రైస్ సంబంధించిన వాల్యూ ఇది కాస్ట్ ప్రైస్, దీనికి సంబంధించిన నెంబర్ ఏంటి ఇది. సో కాస్ట్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్. అంటే సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ అనేది ఇది, సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ ఇది. సో సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన నెంబర్ ఈజ్ ఆల్వేస్ వై. సో మన దగ్గర ఎక్స్ అంటే 7 పెడదాము, వై అంటే 6 పెడదాం. ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. సో ఎక్స్ అంటే ఎంత 7 మైనస్ ఉంది, వై అంటే ఎంత 6, తర్వాత బై ఉంది, తర్వాత వై అన్నాడు. వై అంటే ఎంత, ఇదిగోండి ఇదే వై వాల్యూ 6 × 100 రాసేసిన తర్వాత ఏం చేయాలి, 7 - 6 అంటే ఎంత, 7 - 6 అంటే 1/6 × 100. నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం, 1/6 × 100 అన్నా 100/6 అన్నా కూడా ఒకటే. సో మనకు వచ్చింది ఏంటి, ఫ్రాక్షనల్ వాల్యూ. జనరల్గా ఫ్రాక్షనల్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం,
యూ నీడ్ టు కీప్ ఇన్ ఆర్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు సింప్లెస్ట్ ఫామ్ ఆర్ షార్టెస్ట్ ఫామ్, లోయెస్ట్ ఫామ్, ఏదో ఒక ఫామ్లో పెడదాం రండి. సో 106 ఈ రెండు నెంబర్స్ వచ్చే కామన్ ఫ్యాక్టర్ చెప్పండి, లేదు అంటే కామన్ టేబుల్ చెప్పండి. 2 టేబుల్ చూడండి, 2 టేబుల్ 100 అనేది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 100 అనేది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ 6 ఏమో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా 50/3 వచ్చింది. అగైన్ 50/3 ఈ రెండు నెంబర్స్ వచ్చే కామన్ ఫ్యాక్టర్ కానీ కామన్ టేబుల్ కానీ ఏదీ లేదు కాబట్టి మీ ఆన్సర్ ఇదే అవుతుంది. మళ్ళీ చెప్తాను, ఒకవేళ నీ ఆన్సర్ 50/3 ఉంటే అలా ఉంచే, ఒకవేళ నీ ఆన్సర్ని ఇచ్చిన ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇస్తే మాత్రం ఈ 50/3 సంబంధించి నువ్వు మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమైంది కదండి, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ మోడల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్ అని చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చెప్పిన ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా గెయిన్ పర్సంటేజ్ మాత్రమే చెప్పాను. ఒకవేళ లాస్ పర్సంటేజ్ ఇచ్చిన సేమ్ లాజిక్, ఎక్కడ చేంజ్ అవ్వదు, సేమ్ లాజిక్ ఇదే ఫామ్లో యూజ్ చేయాలి. అగైన్ లాస్ పర్సంటేజ్ అయినా సరే ఎక్స్ వాల్యూ అంటే కాస్ట్ ప్రైసే అవుతుంది, వై వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైసే అవుతుంది. సో అర్థమైంది కదండి. అండ్ ఎప్పుడూ కూడా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ అనేది ఒకవేళ ఇన్ కేస్ ఫ్రాక్షనల్ వాల్యూ వస్తే మాత్రం నువ్వేం చేయాలి, వాటిని సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్లో పెట్టాలి. ఇదంతా మనం ఫ్రాక్షన్స్ నేర్చుకున్నప్పుడు చెప్పాను. ఏమని, ఫ్రాక్షన్స్ సంబంధించి ఏదైనా వాల్యూ వచ్చినప్పుడు ఆ వాల్యూని మనం ఎప్పుడూ కూడా సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్లో పెట్టాలి అని చెప్పాను. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక చెప్పిన 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఈ థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి రీడ్ చేద్దామా రండి. ఏ వెండర్ బైస్ ఆరెంజెస్ ఎట్ 9 for 10 rupees and sells them at 12 for 16 rupees. Find his gain percentage. తెలుగు మీడియం రాసుకుని ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు మీడియం రాసుకోండి. ఒక వ్యాపారి 9 ఆరెంజెస్ని 10 రూపాయలకి కొని 12 ఆరెంజెస్ని 16 రూపాయలకి అమ్మితే తనకు వచ్చిన లాభ శాతం ఎంత? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకుందామా. ఏ వెండర్ ఓకే బైస్ ఆరెంజెస్ ఎట్ 9 for 10 rupees అంటే ఏం చేశాడు, షాప్ వాడు ఏం చేశాడు, 9 ఆరెంజెస్ కొన్నాడు. 9 ఆరెంజెస్ కొన్నాడు. ఎంత కొన్నాడు, 10 రూపీస్ కొన్నాడు. ఆ షాప్ వాడు ఏం చేశాడండి, చూడండి, ఏ వెండర్ బైస్ ఆరెంజెస్ ఎట్ 9 ఆరెంజెస్ 10 రూపీస్ కొన్నాడు. 9 ఆరెంజెస్ 10 రూపీస్ కొన్నాడు. తర్వాత ఏం చేశాడు, అండ్ హీ సెల్స్ దమ్ ఎట్ 12 for 16 rupees. అమ్మేటప్పుడు మాత్రం 12 ఆరెంజెస్ 16 రూపీస్కి అమ్మాడు. తర్వాత ఏమవుతున్నాడు, ఫైండ్ హీజ్ గెయిన్ పర్సంటేజ్. అగైన్ ఈ క్వశ్చన్ మీరు జనరల్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుంది, ఈవెన్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అగైన్ దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటంటే ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే AD - BC బై BC into 100 అంతే. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీన్నే ఫార్ములా అనొచ్చు, లేదంటే దీన్నే షార్ట్ కట్ అనొచ్చు. ఓకేనా, AD - BC బై BC into 100. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే సార్, ఈ ఫార్ములా మేము ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే చెప్తే జాగ్రత్తగా అండి. నీకు ఎప్పుడైతే కొన్ని ఆర్టికల్స్ అవి ఫ్రూట్స్ అవ్వచ్చు, లేకపోతే థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కొన్ని ఆర్టికల్స్ని కొంత మనీకి కొని కొన్ని ఆర్టికల్స్ని కొంత మనీకి అమ్మితే అలాంటి కేసెస్లో నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఓకేనా, కొన్ని ఆర్టికల్స్ని కొంత మనీకి కొని కొన్ని ఆర్టికల్స్ని కొంత మనీకి అమ్మితే అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేస్తావు. అర్థమైపోతుంది. మీరు క్వశ్చన్ ఒకసారి చదివితే నీకు ఇలాంటి క్వశ్చన్స్ కనబడితే ఈ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొత్తం ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 వాల్యూస్. సో మన క్వశ్చన్ చూడంగానే అర్థమవుతుంది ఏమని, ఓకే ఈ ఫార్ములా యూజ్ చేయాలని చెప్పి. లేదా ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఏమని చెప్పాను, క్వశ్చన్ చూడంగానే ఈ ఫార్ములా యూజ్ చేయాలా లేదా మీకు ఎప్పుడు తెలుస్తుంది, కొన్ని ఆర్టికల్స్ని కొంతమంది కొన్నాడు. ఓకే బాగానే ఉంది. కొన్ని ఆర్టికల్స్ని కొంతమంది కొన్నాడు. ఆ ఆర్టికల్స్ ప్లేస్లో మీకు ఏమైనా ఇవ్వచ్చు, పెన్స్ ఇవ్వచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, లేదంటే టేబుల్స్ ఇవ్వచ్చు, లేదంటే ఆరెంజ్ ఇవ్వచ్చు, మ్యాంగో ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఈ క్వశ్చన్ వరకు తీసుకుంటే కొన్ని ఆరెంజెస్ని కొంత కాస్ట్కి కొన్నాడు, అలాగే కొన్ని ఆరెంజెస్ని కొంత కాస్ట్కి అమ్మాడు. అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత? సో మీకు ఆల్రెడీ చెప్పారు ఈ ఫార్ములా యూజ్ చేయండి అని చెప్పి. అగైన్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ABCDలు అంటే ఏంటి, ఎందుకు ఇక్కడ A ప్లస్లో A వాల్యూ పెట్టాలి, D ప్లస్లో D వాల్యూ పెట్టాలి, B ప్లస్లో B వాల్యూ పెట్టాలి, C ప్లస్లో B పెట్టాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి, ABCD వాల్యూస్ కావాలి. ఓకే, ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే బై అంటే ఏంటి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బై, కాస్ట్ ప్రైసే కదా. అండ్ సెల్స్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. జాగ్రత్తగా రండి, ఏది A వాల్యూ ఏది B వాల్యూ చెప్తే జాగ్రత్తగా రండి. సో బై అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్కి ఇచ్చిన వాల్యూస్ని నువ్వేమనుకోవాలంటే AB అనుకోవాలి.
కాస్ట్ ప్రైస్కి ఈ రెండు వాల్యూస్ దేనికి సంబంధించినవి? బై అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్, అంతేగా, కొనడమే కదా. సో కాస్ట్ ప్రైస్కి సంబంధించిన వాల్యూస్ని నువ్వు వరుస పెట్టి ఏ ఒకటి బి ఒకటి అనుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, దీని బి అనుకోని దీని ఏ అనుకోవచ్చా? అనుకోకూడదు, ఆన్సర్ కూడా రాదు. ఏంటండి, మీరు ఒకవేళ అనుకుని మీకు ఆన్సర్ రాదు, దాని మీనింగ్ ఏంటి? అనుకోకూడదు. ఒక సీక్వెన్స్లో అనుకోండి, ఫస్ట్ ఇచ్చిందని ఏ అనుకోండి, సెకండ్ ఇచ్చిందని బి అనుకోండి. క్లియర్? నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్కి సంబంధించి ఇచ్చిన వాల్యూస్ని ఒక దాన్ని సి అనుకోండి, ఇంకో దాన్ని డి అనుకోండి. అలాగే అనుకోవాలి, ఫస్ట్ వచ్చిందని డి అనుకోని, లాస్ట్ వచ్చిందని సి అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. సో అర్థమవుతుంది కానీ కాస్ట్ ప్రైస్కి సంబంధించిన 2 వాల్యూస్లో ఒకటి ఏ ఒకటి బి, అలాగే సెల్లింగ్ ప్రైస్కి సంబంధించిన 2 వాల్యూస్లో ఒక దాన్ని సి ఒక దాన్ని డి అయిపోయింది. సో ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో సంబంధించి ఏ ప్లేస్లో ఆ వాల్యూ పెడదాం, బి ప్లేస్లో ఆ వాల్యూ పెడదాం, సి ప్లేస్లో ఈ వాల్యూ పెడదాం, డి ప్లేస్లో ఈ వాల్యూ పెడదాం. క్లియర్? రండి. ఏ అంటే ఎంత? ఫస్ట్ ఏం రాయాలి? ఏడి అన్న ఏ ఇంటూ డి అన్న ఒకటే. ఏంటండి? ఏడి అన్న ఏ ఇంటూ డి అన్న ఒకటే. సో ఏ అంటే ఎంత? 9. నెక్స్ట్ ఇంటూ డి అంటే ఎంత? వాట్ ఇస్ ద డి వాల్యూ? 16. తర్వాత ఏముంది? మైనస్ బి ఉంది. బి అంటే ఎంత వాల్యూ? 10. తర్వాత ఏంటి? ఇంటూ సి అంటే ఎంత? 12. తర్వాత ఏముంది? బై ఉంది. తర్వాత అగైన్ బీసీ రాయాలి. సో బి అంటే ఎంత? 10 ఇంటూ బీసీ అన్న బి ఇంటూ సి అన్న ఒకటి, అందుకే ఇంటూలు పెడతాం. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఫార్ములాలో నువ్వు ఇంటూలు రాయలేదు, ఇప్పుడు ఇంటూలు రాస్తున్నావు అని చెప్పి. బీసీ అన్న బి ఇంటూ సి అన్న ఒకటే, ఏడి అన్న ఏ ఇంటూ డి అన్న ఒకటి, ఏడి అన్న ఏ ఇంటూ డి అన్న రెండు ఒకటే. సో బి రాసిన తర్వాత సి రాయాలి. వేరే సి వాల్యూ 12. తర్వాత ఈ పక్క ఇంటూ 100 ఉంది. ఇక్కడ వరకు అర్థమైంది? అర్థం కాలేదు? ఎస్, అర్థమైంది. సో టెల్ మీ 9 16 హౌ మచ్? చెప్పాలి ఫాస్ట్గా. 144. 144. నెక్స్ట్ మైనస్లో ఉంది. సో 10 12 అంటే హౌ మచ్? 120. తర్వాత బై 10 12 అగైన్ 120. నెక్స్ట్ ఇంటూ 100 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చేద్దామా? స్పేస్ సరిపోలేదు కదా. దాట్ ఈజ్ ఈక్వల్ టు 144లో నుంచి 120ని సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే వాల్యూ 24. 120 లాగా పెడదాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 100 లాగా పెడదాం. ఓకే, ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే నువ్వు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న 24 అనేది ఇక్కడ ఉన్న 120లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కావాలి చెక్ చేసుకుని. అగైన్ ఇక్కడ ఉన్న 5 అనేది ఇక్కడ ఉన్న 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 20% ఈజ్ ద గెయిన్ పర్సంటేజ్. అర్థమైంది? అర్థం కాదు, చాలా ఈజీ క్వశ్చన్, కానీ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎప్పుడైనా టఫ్ ఇవ్వాలి అంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్సే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. సో రీడ్ చేద్దామా? రండి. ఏ మ్యాన్ బాట్ 11 ఆర్టికల్స్ ఎట్ రూపీస్ 10 రూపీస్ అంటే 10 రూపీస్ అని అర్థం. అండ్ సోల్డ్ 10 ఆర్టికల్స్ ఎట్ రూపీస్ 11 రూపీస్ అంటే ఏంటి? 11 రూపీస్ అని అర్థం. ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. తెలుగు మీడియం రాసుకున్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక వ్యక్తి 11 వస్తువులను 10 రూపాయలకి కొని 10 వస్తువులను 11 రూపాయలకి అమ్మితే తనకు వచ్చే లాభ శాతము ఎంత? రాశారు కదండి. ఓకే, క్వశ్చన్ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఏ ఫార్ములా యూస్ చేయాలని చెప్పి చెప్పాలి. ఏ ఫార్ములా యూస్ చేయాలి? ఏడి మైనస్ బీసీ బై బీసీ ఇంటూ 100. ఈ ఫార్ములా యూస్ చేయాలని అర్థమవుతుంది. ఎందుకు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, కొన్ని ఆర్టికల్స్ని కొంత అమౌంట్కి కొని, ఇదిగోండి, కొన్ని ఆర్టికల్స్ని కొంత అమౌంట్కి కొని కొన్ని ఆర్టికల్స్ని కొంత అమౌంట్కి అమ్మితే ఏ ఫార్ములా యూస్ చేయాలి? ఏడి మైనస్ బీసీ బై బీసీ ఇంటూ 100. చాలా ఈజీ, ఐడెంటిఫై చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. రండి. సో తర్వాత ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్లో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి, ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను ఏమని, బాట్ అంటే ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బాట్? BOUGST. సిపిఏనే కదా. బై చేయడం అన్నా బాట్ చేయడం అన్నా రెండు కూడా సిపిఏ అని, అది గుర్తుపెట్టుకోండి. సో సిపికి సంబంధించిన ఇచ్చిన నెంబర్స్ రెండు కూడా ఒకటేమో ఏ అవుతుంది, ఇంకోటేమో బి అవుతుంది. ఇందాక చెప్పాను, సేమ్ ఎలాగే మాట్లాడాను. కాస్ట్ ప్రైస్కి సంబంధించిన రెండు నెంబర్స్ కూడా ఒకటి ఏ అవుతుంది, ఒకటి బి అవుతుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి, సోల్డ్ అని ఇచ్చాడు. సోల్డ్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేళ. సో సోల్డ్కి సంబంధించి అమ్మిన వేళకి సంబంధించి ఇచ్చిన 2 నెంబర్స్, ఒకదాన్నేమో సి అనుకోవాలి, ఒకదాన్నేమో డి అనుకోవాలి, అయిపోయింది. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11, బి ఈజ్ ఈక్వల్ టు 10, సి ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 11. సో మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. రండి. సో ఏ అంటే ఎంత అండి? 11 ఇంటూ డి అంటే ఎంత అండి? అగైన్ 11. తర్వాత మైనస్ ఉంది. బి అంటే ఎంత అండి? 10. ఓకే, నెక్స్ట్ సి అంటే ఎంత అండి? 10. నెక్స్ట్ బై ఒకటి ఉంది, బై పెట్టు. అగైన్ బి అంటే ఎంత అండి? 10. నెక్స్ట్ సి అంటే ఎంత అండి? 10.
సో తర్వాత ఎందుకు ఇంటూ 100 ఉంది. మీరు ఇలాంటి షార్ట్ కట్లో చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే క్లారిటీగా ఉంటుంది. ఒకవేళ జనరల్ ప్రొసీజర్కి వెళ్తే మాత్రం చాలా కష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే స్టెప్స్ ఎక్కువగా వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ మనం ఎన్ని స్టెప్స్ తక్కువగా రాస్తే నీ సక్సెస్ అంత ఫస్ట్గా వస్తుంది అనమాట, అంత ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా, రండి. సో 11 11s ఎంత అండి చెప్పాలి? 11 11s 121 మైనస్ 10 10s ఎంత అండి 100 బై అగైన్ 10 10s ఎంత అండి 100. తర్వాత ఇక్కడ ఒక ఇంటూ ఉంది, ఇక్కడ ఒక 100 ఉంది. ఓకే రండి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. సో 121 మైనస్ 100 ఎంత వాల్యూ 21 బై కింద ఒక 100 ఉంది, ఇక్కడ ఒక 100 ఉంది. ఏం చేద్దాం, ఇదంతా కూడా ఫ్రాక్షన్స్ సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి సో ఏమైనా కామన్గా ఉంటే అటు మనం క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇక్కడ 2 0s వస్తే ఇక్కడ 2 0s క్యాన్సిల్ అయిపోతుంది. సో 21 into 1 అంటే 21% ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అర్థమైంది? అర్థం కలదా? ఇప్పుడు చెప్పిన ఈ 4 క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్ వన్. సో బోర్డు మీద నేను మీకు నోట్ అని రాశాను, అంటే ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, నేను 2 పాయింట్స్ రాశాను. ఈ 2 పాయింట్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి రీడ్ చేస్తాను, అర్థం చేసుకుని ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి చదువుదామా? ఇఫ్ సిపి అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ ద సేమ్ అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ దెమ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ వన్ ఈజ్ సేమ్ యాజ్ ద లాస్ పర్సంటేజ్ ఆన్ ద అదర్, దెన్ దేర్ విల్ బీ నో లాస్ ఆర్ నో గెయిన్. మీనింగ్ చెప్తాను, మీరు మాత్రం రాసుకోండి, ఈ 2 రాసుకోండి. మీనింగ్ చెప్తాను చూడండి. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ ద సేమ్. ఓకే, ఇవి 2 articles అనుకుందాం, ఒకటి బ్లూ మార్కర్ ఒకటి బ్లాక్ మార్కర్. ఓకేనా, ఇవి 2 articles అనుకుందాం. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ ద సేమ్. సో రెండిట్ల యొక్క కాస్ట్ ప్రైస్ సేమ్ అంటే ఏంటి? ఇది నేను 10 రూపీస్ కొంటే ఇది కూడా నేను 10 రూపీస్కి కొన్నాను, అవునా? సో అదేం చెప్తున్నాడు? ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ సేమ్, ఈ రెండు నేను 2 articles కింద తీసుకుంటే నాకు ఇది 10 రూపీస్కే కొన్నాను, ఇది కూడా 10 రూపీస్కే కొన్నాను. దాని మీనింగ్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ దీస్ 2 articles ఆర్ సేమ్. క్లియర్? నెక్స్ట్ ఆర్ ద సేమ్ అండ్ ఆఫ్టర్ సెల్లింగ్ దెమ్. నేను కొన్న తర్వాత ఏం చేశానంటే రెండిట్లు నేను అమ్మేస్తున్నా, సోల్డ్ చేస్తాను. చూడండి, ఆఫ్టర్ సెల్లింగ్ దెమ్, ఈ రెండు నేను అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ వన్ ఈజ్ సేమ్ యాజ్ ద లాస్ పర్సంటేజ్ ఆన్ ద అదర్. అంటే ఏంటంటే నేను ఈ 2 కొన్న తర్వాత ఏం చేశాను, 2 కొనేటప్పుడు మాత్రం సేమ్ కాస్ట్ కొన్నాను. చూడండి, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 articles సేమ్ కాస్ట్కే కొన్నాను. తర్వాత అమ్మేటప్పుడు ఏం చేస్తాను, ఒక దాన్నేమో అమ్మిన తర్వాత నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. ఒక ఆర్టికల్ అమ్మిన తర్వాత సెల్ చేసిన తర్వాత సోల్డ్ చేసిన తర్వాత నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. అలాగే ఇంకో దాన్ని సోల్డ్ చేసిన తర్వాత నాకు లాస్ వచ్చింది. అయితే ఏంటి? ఆఫ్టర్ సెల్లింగ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ వన్ ఈజ్ సేమ్ యాజ్ ద లాస్ పర్సంటేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అమ్మిన తర్వాత 5% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, దీన్ని అమ్మిన తర్వాత 5% లాస్ వచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుందో ఇక్కడ లాస్ పర్సంటేజ్ కూడా అంతే ఉంటుంది. సో అలాంటప్పుడు నీకు ఫైనల్గా ఏం జరుగుద్ది అంటే ఫైనల్గా నో లాస్ నో గెయిన్. నీకు ఇలాంటి సమ్స్ అడుగుతాడు, ఇలాగే అడుగుతాడు. సో ఒకవేళ నీకు ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు 2 articles యొక్క కాస్ట్ ప్రైస్ సేమ్గా ఇచ్చి, జాగ్రత్తగా రండి, సేమ్గా ఇచ్చి ఒక దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 10% ప్రాఫిట్ ఇచ్చి ఇంకో దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 10% లాస్ ఇచ్చాడు అనుకోండి. సో మీకు ఫైనల్గా ఏంటి ఆన్సర్ ఏంటి? నో లాస్ ఆర్ నో గెయిన్. మీకు ఈ ఆప్షన్ అనేది ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నో లాస్ ఆర్ నో గెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles సేమ్గా ఉండాలి. నీకు ఇచ్చే క్వశ్చన్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2 articles యొక్క కాస్ట్ వచ్చి ఒకటి 500 రూపీస్ ఇంకోటి కూడా 500 రూపీస్ అని చెప్పి క్లియర్గా ఇస్తాడు. వెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ సేమ్, ఒక కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఒక ఆర్టికల్ వచ్చి 500 ఇస్తాడు, ఇంకో దాన్ని కూడా 500 ఇస్తాడు. దాని మీనింగ్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles సేమ్ అని వస్తుంది. అలాగే తర్వాత క్వశ్చన్లో మీకు ఏమి ఇస్తాడు? ఒక దగ్గర ప్రాఫిట్ పర్సంటేజ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 30% ఇస్తాడు, అలాగే లాస్ పర్సంటేజ్ అన్న చోట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 30% ఇస్తాడు. సో అలాంటప్పుడు మీ ఆన్సర్ ఏంటి? దెన్ దేర్ విల్ బి నో లాస్ ఆర్ నో గెయిన్. గుర్తుపెట్టుకోండి, ఇలాగే రాయాలి. క్వశ్చన్ అర్థమవుతుంది కదండి? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 articles సేమ్ అని ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 tables, జాగ్రత్తగా ఉండి, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 tables 500 రూపీస్ ఈచ్ అని ఇచ్చి ఒక దాని మీద 30% ప్రాఫిట్, ఇంకో దాని మీద 30% లాస్ వచ్చింది ఇస్తే మాత్రం నీకు ఫైనల్గా ఆన్సర్ నో లాస్ నో గెయిన్ అని చెప్పి డైరెక్ట్గా పెట్టేయాలి. క్వశ్చన్ ఏం సాల్వ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇది రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇఫ్ ఎస్పీ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles ఆర్ ద సేమ్, పైనేమో సిపి అన్నాడు, కింద ఏంటి? ఎస్పీ అన్నాడు, అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. చూడండి కావాలంటే
if selling price of 2 articles are the same and profit percentage on one is same as the loss percentage on the other, then there will be లాస్. కన్ఫామ్గా లాసే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు కూడా లాసే వస్తుంది. పైది కిందది సేమేనండి, ఒక్క డిఫరెన్స్ మాత్రం ఉంది. ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్ అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్. ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్ ఉండి ఒక దాని మీద 30% ప్రాఫిట్, ఇంకో దాని మీద 30% లాస్ వస్తే మాత్రం నీకు ఫైనల్గా నో లాస్ ఆర్ నో గెయిన్ అని ఆన్సర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏమి మీరు సాల్వ్ చేయక డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. క్లియర్. ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఈసారి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్ అని ఇచ్చాడు అనుకోండి, అంటే 2 వస్తువులను అమ్మిన వేళ ఇచ్చాడు అనుకోండి, 2 కూడా సేమ్గా ఉండాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 పెన్స్ తీసుకుందాం. 2 పెన్స్ని సెల్లింగ్ ప్రైస్ ఒక 10 రూపీస్ ఇచ్చి ఇంకో పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కూడా 10 రూపీస్ ఇస్తే మీనింగ్ ఏంటి, దీని సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్, దీని సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి, వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్. ఈ 2 కూడా సేమ్ అని అర్థం. సో అలాగే ఆ 2 కూడా చూడండి, ఒక దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తే ఇంకో దాని మీద లాస్ పర్సంటేజ్ వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో కన్ఫామ్గా లాసే వస్తుంది, ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ లేదు. సో లాస్ వస్తుంది. ఒకవేళ లాస్ ఎంత వస్తుంది అని చెప్పి క్వశ్చన్ అడిగితే మాత్రం ఇదిగోండి, లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ బై 100 అయ్యాలి. అంటే ఏంటి సార్ మీకు చెప్తే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ ద సేమ్ ఇచ్చి ప్రాఫిట్ పర్సంటేజ్ దగ్గర 4% ఇచ్చి 4% ప్రాఫిట్ ఇచ్చి లాస్ పర్సంటేజ్ దగ్గర 4% లాస్ ఇచ్చాడు అనుకోండి. సో మీకు ఏం చెప్తాను ఫార్ములా, లాస్ వస్తుంది పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో పర్సంటేజ్ అంటే ఏంటి 4 ఇంటూ అగైన్ పర్సంటేజ్ అంటే అంతా ఇక్కడ 4 వేసుకోవాలి బై 100 అయిపోయింది ఆన్సర్. అంటే ఎంత 16/100. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఒకవేళ నీకు ఇచ్చిన ఆన్సర్ డెసిమల్స్లో ఉంటే మాత్రం డెసిమల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏం అక్కర్లేదండి, ఎందుకంటే నేనే మీకు డైరెక్ట్గా చెప్తాను. స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ కూడా ఎలా అడుగుతాడో కూడా చెప్పేశాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా సెపరేట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయక్కర్లేదు. సో గుర్తుపెట్టుకుని కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్గా ఇచ్చినప్పుడు, అలాగే ఒక ఆర్టికల్ మీద నీకు ప్రాఫిట్ వచ్చి ఇంకో ఆర్టికల్ మీద నీకు ఒకవేళ లాస్ వస్తే మాత్రం ఫైనల్గా నీకు నో లాస్ నో గెయిన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీకు ఇచ్చిన క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సేమ్గా ఉంటే ఒక దాని మీద ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చి ఇంకో దాని మీద లాస్ పర్సంటేజ్ వస్తే మాత్రం ఒక కన్ఫామ్గా నీకు వచ్చేది లాసే. ఒకవేళ లాస్ ఎంత వస్తుంది కనుక్కోండి అంటే మాత్రం పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ బై 100 ఇది ఫార్ములా, పర్సంటేజ్ ఇంటూ పర్సంటేజ్ బై 100. సో ఇక్కడ ఏ వాల్యూస్ వేయాలి, ఇక్కడ 2 వాల్యూస్ ఇస్తాడు కదా, ఒకటేమో 4% ప్రాఫిట్, ఒకటి 4% లాస్ అని చెప్పి 2 వాల్యూస్ వచ్చాయి కదా, ఆ 2 వాల్యూస్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ నీకు ఇచ్చిన ఆన్సర్ ఒకవేళ డెసిమల్స్లో ఉంటే మాత్రం 16/100 సంబంధించి డెసిమల్ వాల్యూ చెప్పాలి. ఎంత 16/100 అంటే ఎంత, 0.16 లాస్. సో అర్థమైంది కదండి. సో ఇదే అండి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కంప్లీట్ చాప్టర్. ఈ రోజుతో ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.